ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరందరూ? మరి లాస్ట్ వీక్ ఏసేపు కోసం మీకు స్టోరీ చెప్పాను కదా, మీకు అందరికీ గుర్తుందా పిల్లలు? ఏసేపుని వాళ్ళ అన్నలు చాలా గట్టిగా కొట్టి మరి ఇష్మాయేలీలకు అమ్మేశారు కదా పిల్లలు. మరి ఇష్మాయేలీలు ఏసేపుని ఎక్కడికి తీసుకెళ్లారు, తర్వాత ఏం జరిగిందో మనం ఈ స్టోరీలో తెలుసుకుందామా పిల్లలు? ఓకే, ఇష్మాయేలీలు ఏం చేశారంటే ఏసేపుని తీసుకెళ్ళి ఈజిప్ట్కి అంటే ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారంట పిల్లలు. అయితే ఐగుప్తు దేశానికి రాజు ఎవరు? ఫరో అనమాట. ఫరో దగ్గర పనిచేస్తున్న ఒక అధికారి పొతిఫర్ అనే ఆయనకి ఏసేపుని అమ్మేశారంట పిల్లలు. అయితే పొతిఫరు ఏసేపుని ఒక పనివాడి కింద నియమించుకున్నాడంట పిల్లలు. అయితే ఏసేపు మరి చాలా సిన్సియర్గా, చాలా మంచిగా ఇంట్లో ఏం చెప్పినా సరే ఆ పని అంతా చేసేవాడంట పిల్లలు. అయితే పొతిఫరు ఎప్పుడు ఏసేపుని గమనించేవాడంట. ఇంత చిన్నవాడైనా చాలా మంచిగా పనిచేస్తున్నాడు అని ఆయనకి ఏసేపు బాగా నచ్చి పొతిఫర్ ఏం చేశాడంటే ఏసేపు పెద్దవాడైన తర్వాత తన ఇంటి అధికారాన్ని అంతటినీ కూడా ఏసేపు చేతిలో పెట్టాడంట పిల్లలు. అంటే ఏసేపు ఏం చేయాలి? ఇప్పుడు తన ఇంట్లో జరిగిన ప్రతి కార్యక్రమము అన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి పిల్లలు. అయితే పొతిఫర్ భార్య ఉంటుందంట. తనకి ఏం జరిగిందంటే ఒకరోజు ఒక చాలా బ్యాడ్ ఐడియా వచ్చిందంట పిల్లలు. ఏసేపుని దగ్గరికి పిలిచి చాలా ఒక బ్యాడ్ పని అనమాట అది చేయమని అడిగిందంట పిల్లలు. అయితే మరి మన ఏసేపు కోసం మీకు అందరికీ తెలుసు కదా, వాళ్ళ అన్నలు తప్పు చేస్తేనే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. మరి తను తప్పు చేయాల్సి వస్తే ఒప్పుకుంటాడా పిల్లలు? అస్సలు ఒప్పుకోడు అనమాట. అలాగే ఏసేపు నేను చెయ్యనంటే చెయ్యను అని చెప్పేశాడంట పిల్లలు. మరి అప్పుడు పొతిఫర్ భార్యకి చాలా కోపం వచ్చిందంట పిల్లలు. మరి వీడు పనివాడు అయ్యుండి నేను చెప్పిన మాట వినట్లేదు, అస్సలు ఊరుకోకూడదు, వీడికి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి అని ఆమె ఏం చేసిందంటే తన భర్త వచ్చే సమయానికి అలా ఏడుస్తూ కూర్చుందంట పిల్లలు. అయితే అప్పుడు ఆయన తన భార్య ఏడవడం చూసి ఏం జరిగింది అని అడిగాడంట. అడిగితే మరి ఏసేపు నన్ను చాలా చెడ్డ పని చేయమని అడిగాడు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి వాళ్ళ ఆయన దగ్గర నటించేసిందంట పిల్లలు. అప్పుడు ఆయన తన భార్య చెప్పిన మాటలు నమ్మేసి ఏసేపుని ఏం చేశాడంటే చెరసాలలో వేసేసాడంట పిల్లలు. పాపం ఏసేపు చాలా బాధపడ్డాడంట. పాపం కదా పిల్లలు, ఏసేపు తను అంత సిన్సియర్గా ఉన్నా కూడా ఏం జరిగింది? చెరసాలలో పడాల్సి వచ్చి అప్పుడు ఏసేపు అలా బాధపడుతుంటే కొన్నాళ్ళకి చెరసాలకి ఒక అధికారి ఉంటాడు అనమాట. ఆయనకి ఏసేపు బాగా నచ్చి ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఖైదీలందరికీ కూడా తినని అధికారిగా నియమించాడంట పిల్లలు. మన ఏసేపు ఏం చేయాలి? ఖైదీలందరినీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఫరో దగ్గర ఇద్దరు పని వాళ్ళు ఉండేవారంట. వాళ్ళ మీద ఫరోకి చాలా కోపం వచ్చేసిందంట పిల్లలు. అప్పుడు ఏం చేశాడంట వాళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్ళి చెరసాలలో పాడేశాడంట పిల్లలు. అప్పుడు కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చుని దీనంగా ఆలోచిస్తున్నారంట పిల్లలు. అప్పుడు మన ఏసేపు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, మీరు ఎందుకు అలా ఉన్నారు, అసలు మీరు అలా ఆలోచించడానికి కారణం ఏంటి అని అడిగాడంట పిల్లలు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మా ఇద్దరికి కూడా కళలు వచ్చాయి, అవి ఏంటో కూడా మాకు తెలియట్లేదు, ఎవరన్నా అడుగుదామన్నా మాకు ఎవ్వరూ చెప్పట్లేదు, ఏంటో మాకు ఆ కళలు తెలుసుకోవాలని ఉంది అని ఆలోచిస్తున్నారంట పిల్లలు. అప్పుడు ఏసేపు అన్నాడంట, నాకు చెప్పండి, వీలైతే నేను ఆ కళలను ఏంటో తెలుసుకొని మీకు చెప్తాను అని చెప్పాడంట పిల్లలు. మరి చిన్నప్పుడు ఏసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు కదా పిల్లలు. అందుకని ఏసేపు ఏం చేశాడంటే వారి కళల్ని తెలుసుకున్నాడంట పిల్లలు. తెలుసుకొని వారి కళలకి అర్థాలని చెప్పడానికి ట్రై చేశాడంట పిల్లలు. వారు ఏసేపును నమ్మి వారి కళలు చెప్పినప్పుడు ఏసేపు దేవుని యందు ప్రార్థించి ఆ కళలకి అర్థం తెలుసుకొని వారికి చెప్పారంట పిల్లలు. ఒకడికి ఏం చెప్పాడంటే, నీవు 3 రోజుల్లో చెరసాల నుంచి విడిపింపబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి ఫరోరాజు దగ్గర పనివాడి కింద చేరతావు, అప్పుడు నన్ను గుర్తు పెట్టుకో, నా కోసం ఫరోరాజుకి చెప్పు, నన్ను విడిపించు అని చెప్పాడంట పిల్లలు. ఇంకొకటితో ఏం చెప్పాడంటే, నువ్వు 3 రోజుల్లో చనిపోబోతున్నావు, నిన్ను ఫరో శిక్షించబోతున్నాడు అని చెప్పాడంట పిల్లలు. అయితే వారిద్దరూ ఆ కళలు విన్నారు కానీ పట్టించుకోలేదంట పిల్లలు. అయితే 3 రోజుల తర్వాత సేమ్ మన ఏసేపు ఎలా చెప్పాడో అలాగే జరిగిందంట పిల్లలు. అయితే ఒక ఆయన ఏం చేశారు,
విడిపించారంట. మళ్ళీ తిరిగి ఫరో రాజు ఆయన్ని పనివాడి కింద చేర్చుకున్నాడంట పిల్లలు. అలాగే ఇంకొక ఆయన్ని ఏం చేశారంట, ఉరిశిక్ష వేస్తారంట పిల్లలు, చంపేశారంట. అయితే ఆ విడిపింపబడిన వాడు ఏసేపు మరి కళకి అర్థం చెప్పాడు కదా పిల్లలు, అయినా సరే ఏసేపుని గుర్తుపెట్టుకోలేదంట. ఫరో రాజు దగ్గర కూడా ఏమీ మాట్లాడలేదంట. పాపము ఏసేపు చెప్తాడేమో, నా కోసం ఆలోచిస్తాడేమో అనుకున్నాడంట. కానీ బయటికి వెళ్ళిన ఆనందంలో ఆయన విషయాన్ని మర్చిపోయాడంట పిల్లలు. మరి ఇలా జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది, ఏసేపు మరి చెరసాల నుంచి బయటికి వెళ్తాడా లేదా అనేది మీకు నెక్స్ట్ స్టోరీలో చెప్తాను. ఓకేనా పిల్లలు? మరి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఈ కథలో ఏసేపుని చూసి ఏం నేర్చుకున్నారు? మీకేమైనా ఏసేపుని చూసి చాలా మంచి పని చేశాడని అనిపించిందా పిల్లలు? ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఏసేపు అనుకుంటే పొతిఫర్ భార్య చెప్పిన చెడ్డ పని చేయొచ్చు కదా పిల్లలు, చేసి ఆ ఇంట్లోనే కంటిన్యూగా ఉంటూ మరి అధికారి కింద ఉన్నాడు. చక్కగా ఆయనకు కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతున్నాయి. మరి ఆయన చేసుకోవచ్చు కదా, కానీ ఎందుకు వద్దన్నాడు? ఎందుకంటే ఏసేపు దేవునిలో ఉన్నాడు కాబట్టి మనం దేవుని బిడ్డలం కదా పిల్లలు. మనం ఏం చేయాలి, ఎటువంటి చెడ్డ పని కూడా మనము చేయకూడదు పిల్లలు. అది ఎలాంటిదైనా సరే, ఎవరు వచ్చైనా సరే, నీకు ఎంత విలువైన వస్తువు ఇచ్చి కూడా నువ్వు చెడ్డ పని చేయాలి అని నీకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవుని కలిగి ఉన్న దేవుని బిడ్డలము. మనం ఏం చేయాలి? సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు బయట పిల్లలు చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పాలి? ఈ పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు, ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పేలా మనము ఉండాలి పిల్లలు. అలాగే మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలన్నమాట. అలాగే దేవునిలో కూడా దేవుని నమ్మి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవునితో మనం మాట్లాడుతూ ఎలా మాట్లాడతాం? బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, మనము సండే స్కూల్కి వెళ్ళడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనము దేవుడితో మాట్లాడతాం పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం ఎదగాలి పిల్లలు. దేవుని మాటలన్నీ కూడా మనం విని మన జ్ఞానాన్ని మనము తెచ్చుకోవాలన్నమాట. ఈ స్టోరీని మీరు విని మీరందరూ కూడా మారుతారని, ఎటువంటి చెడ్డ కార్యాలని కూడా మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మన వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారా పిల్లలు? వినీతక్క ఓల్డ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో పెట్టాను. ఒకవేళ మీకు స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల్ని మీకోసం నేను మీ ముందుకి తీసుకొస్తాను. ఓకేనా పిల్లలు? బాయ్.